అపూర్వాని భూమి అందరి ముందు నిలదీస్తూ ఉంటుంది. నిజం చెప్పు పిన్ని, ఒట్టేసి చెప్పు, ఆ సీఏ విక్రమ్ గారి చావుకి నీకు ఏ సంబంధం లేదా? ఒట్టేసి చెప్పు అని భూమి అడుగుతూ ఉండగా దేవుని ముందు చేతిని చాపి ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు ఆ సీఏ విక్రమ్ చావుకి ఏ సంబంధం లేదు అని బయటికి ప్రమాణం చేసి లోపల మాత్రం నీకు ఆధారం కాదు కదా, వాళ్ళు కూడా దొరకదు అని మనసులో సంబరపడిపోతూ ఉంటుంది అపూర్వ. అప్పుడే పోలీస్ హైయర్ అఫీషియల్ కమిషనర్ వచ్చి అపూర్వ గారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, యు ఆర్ అండర్ అరెస్ట్ అనగానే అపూర్వతో పాటు అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవ్వగా భూమి మాత్రం గర్వంగా నవ్వుకుంటూ ఉంటుంది. ఏంటి, ఈ భూమి మళ్ళీ ఏదైనా కంప్లైంట్ ఇచ్చిందా అని అడుగుతుండగా, మేము ఇక్కడికి రావడానికి కారణం ఈ మేడం కాదు, మీరు సిఐ విక్రమ్ గారి మీదికి పంపిన పాండు అంటూ లాకప్లో పాండు సిఐ విక్రమ్ని చంపింది, దానికి కారణం అపూర్వే అని నిజం ఒప్పుకున్నది అన్నీ వివరించి చెప్పగానే అపూర్వ షాక్ అవుతుంది. ఇప్పుడు చాలా పిన్ని ప్రూఫ్ ఇంకేమైనా కావాలా అని భూమి అడుగుతూ ఉంటుంది అపూర్వాని. కోపం తట్టుకోలేని అపూర్వ, నువ్వు ఇంకొక మాట మాట్లాడావు అంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు అంటూ భూమిని కొట్టడానికి చెయ్యెత్తుతుంది అపూర్వ. కానీ భూమి చెయ్యి పట్టి పక్కకి లాగి అపూర్వ చెంప పగలగొడతాడు శరత్ చంద్ర. అపూర్వ షాక్ అయి చెంపపై చెయ్యి పెట్టుకొని శరత్ చంద్రాని చూస్తూ ఉండగా రూమ్లోకి వెళ్ళి రివాల్వర్ తీసుకొచ్చి అపూర్వ తలకి గన్ గురి పెడతాడు శరత్ చంద్ర. భయంతో వణుకుతూ ఉంటుంది అపూర్వ, టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి. ఎక్కడ ఆ అపూర్వాన్ని చంపి మా నాన్న జైలుకి వెళ్తాడో అని టెన్షన్ పడుతూ ఉంటుంది భూమి. అపూర్వాన్ని శరత్ చంద్ర అరెస్ట్ చేయిస్తాడా లేదంటే షూట్ చేసి చంపేస్తాడా? అపూర్వ ఘట్టం ముగిసిపోయినట్టేనా? భూమి గగన్లు కలిసినట్టేనా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.